టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాన్ ప్రభావంతో కోనసీమలో వీచిన భారీ ఈదురుగాలులు పంటలను దెబ్బతీశాయి. రోజుల తరబడి వర్షం నీటిలో నానిపోవడంతో పాటు భారీ గాలులతో వరి పైరు మొత్తం నేలవాలింది. సుమారు 30,000 ఎకరాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. గత ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించేదని, కూటమి సర్కార్ తమను ఆదుకుంటుందన్న నమ్మకం లేదంటున్నారు రైతులు. ఇదే అంశంపై మరింత సమాచారం గంగలకూరు గ్రామం నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మోంతా తుఫాన్ ప్రభావం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంటలపై స్పష్టంగా కనిపిస్తుంది. తీర ప్రాంతంలోనే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దాంతోపాటు పి గన్నవరం, రాజోల్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న పి గన్నవరం కానీ, అంబాజీపేట, అయినవెల్లి, అదేవిధంగా మామిడికుదురు, మల్కీపురం, రాజోలు, సకినేటిపల్లి ఈ మండలాలన్నింటిలో ఉన్న గ్రామాల మీద దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తీర ప్రాంత గ్రామాల్లో ఏ రకంగా అయితే 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయో వాటి ప్రభావానికి మైదాన ప్రాంతాల్లో ఈ మండలాల పరిధిలో కూడా ఉన్న మొత్తం చేలన్నీ కూడా వరి పంట పూర్తిగా కూడా నేలనంటే పరిస్థితి. పైరంతా నేలనంటుతుంది. చేతికి వస్తుంది అనుకున్న పంట మరో 20 రోజుల్లో ఈ పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. అది కాస్త నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కోనసీమ జిల్లాలో 163,000 ఎకరాల్లో ఈసారి ఖరీఫ్ సాగు చేశారు. 8 ఎకరాల వరకు వరి సాగు చేశానండి. అంతకుముందు అల్పపీడనంతో వరి చేలన్నీ పడిపోవడం జరిగింది. మరి ఈ మోంతా తుఫాను వల్ల ఉన్న చేలు కూడా మొత్తం నేల వరకడం జరిగింది. ఈ చేలు పాలు పోసుకునే దశలోను, గింజ తోడుకునే దశలో ఉంది. ఈ దశలో మరి చేలన్నీ కింద ఒరిగిపోవడం వల్ల రైతులందరికీ భారీ నష్టమే వాటిల్లింది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ తన వంతు కూడా చెల్లించలేదు. చాలామందికి ఇన్సూరెన్స్ లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రాప్ కూడా అంతంత మాత్రంగానే జరిగింది. ఈ నేపథ్యంలో పంట పూర్తిగా నష్టపోయింది అంటున్నారు. అసలు ప్రభుత్వం పరిహారం చెల్లించే అవకాశం ఉందో, ఆ పరిస్థితి ఉందా అసలు? అయితే గత ప్రభుత్వంలో అయితే ఇన్సూరెన్స్ అనేది రైతులకి గత ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఏమైనా నష్టపరిహారం జరిగితే ఆ ప్రభుత్వం రైతులకి ఇన్సూరెన్స్ చెల్లించడం కూడా జరిగిందండి. మరి ఈ ప్రభుత్వంలో రైతులే మరి కొంత ప్రీమియం కట్టుకోమన్నారు. అంతా ఈ పనుల వల్ల వీటి వల్ల రైతు ప్రీమియం కట్టే అంత అవకాశం దొరకలేదు. తీరా వెళ్ళినప్పటికీ డేట్ అయిపోయింది అనడం జరిగింది. మేము ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోయాం. ఇప్పుడు అడుగుతుంటే ఇన్సూరెన్స్ కట్టలేదు కదా అని అడుగుతున్నారు. మరి ఆ ఇన్సూరెన్స్ వచ్చి పరిస్థితి కూడా లేదని మేము అనుకుంటున్నాం. గత రబీలో అయితే 6 లక్షల టన్నులు ధాన్యం వస్తే కనీసం అందులో 3వ వంతు కూడా కొనుగోలు చేయాలి. అవునండి. ఇప్పుడు చూస్తే పంట పూర్తిగా పాడైపోయింది. ఏంటి రైతుల పరిస్థితి? రైతుకి వచ్చి ఎకరానికి వచ్చి 30 నుంచి 35 వేల దాకా పెట్టుబడి అయిందండి. పువ్వారం మీద ఉందండి. గింజ అయితే తోడుకోలేదండి. గింజ మనకు పనిచేసే పరిస్థితులు అయితే ఏం లేదండి వ్యవసాయం అయితే. దీనివల్ల రైతులను చూసి ఏమైనా ఆదుకోవాల్సిందిగా వ్యవసాయం దాని లబోదివో అంటున్నారు కానీ అందరూ రైతులు పనిచేసే పరిస్థితి లేదండి. రైతుకి అయితే వ్యవసాయం అయితే మొత్తం నేల నిండిపోయిందండి. మొత్తం నీరు మునిగిపోయిందండి. ఏమి లేదండి. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తారో లేదో తెలియదండి. నమ్మకం లేదండి మాకు. ఈ ముందు ప్రభుత్వం అయితే ఇచ్చారండి. ఈ ప్రభుత్వంలో ఇస్తారో లేదో తెలియదండి. ఇప్పుడు ఈ నేల అంటే పైరు ఉంది కదా, ఈ కనీసం మిషన్ కోతలు జరిపినా సరే ఏమైనా అవకాశం ఉంది? మిషన్ కోసినా కానీ గంటలు ఎక్కువ పట్టేద్దండి. ఎకరానికి 4 గంటలు పట్టేద్దండి. కానీ సిక్కుల కింద పడిపోయిందండి. చాలా టైం పెట్టద్దండి. అవి వచ్చినా కానీ మనకేం ఉపకారం లేదండి. గత ప్రభుత్వం రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా చెల్లించింది. దాంతో చాలా వరకు పంట నష్టపోయిన ప్రతిసారి కూడా ఇన్సూరెన్స్, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఏదో రకం సహాయం అందేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులనే చెల్లించుకోమని చెప్పింది. చాలామంది దాన్ని చెల్లించే పరిస్థితి లేదు. దాంతో ఇన్సూరెన్స్ లేకుండానే పంట సాగు చేయడం జరిగింది. ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావంతో ఈ రకంగా పంట చాలా వరకు దెబ్బతింది. అసలు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి? ఎకరానికి 35,000 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టా. మరోవైపు ఖరీఫ్లో శిస్తులు చెల్లించాలి, దిగుబడి తక్కువగా ఉంటుంది, ఇతర ఖర్చులు కూడా అనేక ఉంటాయి. వీటన్నిటిని ఎలా తట్టుకుని ముందుకెళ్ళగలమని రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక అంబాజీపేటలోనే కాదు, అంబాజీపేట, అయినవెల్లి, అదేవిధంగా రాజోల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాలు, దీంతోపాటు కొత్తపేట నియోజకవర్గం, ఇతరత్ర అన్ని ప్రాంతాల్లో కూడా వరి రైతు పరిస్థితి అయితే ఇదే విధంగా ఉంది. 166,000 ఎకరాల్లో ఈసారి ఖరీఫ్ పంట సాగు చేస్తే దాదాపు 30,000 ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వమే ముందుకొచ్చి తమను ఆదుకోవాలని రైతులంతా కోరుకుంటున్నారు. అంబాజీపేట మండలం గంగలకూరు నుంచి విజయస్మృతి సరీష్ ఫర్ సాక్షి న్యూస్. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వరి నార్లు వేసిన రైతులు సర్వస్వాన్ని కోల్పోయారు. మొంతా తుఫాన్ గురించి తెలియక నారు వేశామని రైతులు చెబుతున్నారు. ఒక్కో ఎకరానికి 5,000 ఖర్చయిందని, ప్రభుత్వం కనీసం విత్తనాలైనా తమకివ్వాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయటం లేదని చెబుతున్నారు. సింగరాయకొండ మండలం నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు.
తుఫాన్ ప్రభావం కూడా తీరం దాటినా కానీ ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆక్వా రైతులకు కూడా చూస్తే కనుక తీరం నష్టమే మిగిలిందని చెప్పొచ్చు. చూస్తే కనుక ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వరి నార్లు వేసిన రైతులు సర్వస్వం కోల్పోయారు. మోంతా తుఫాన్ గురించి తెలియక నారు వేశామని రైతులు చెప్తున్నారు. ఒక్కో ఎకరానికి 5,000 ఖర్చయిందని, ప్రభుత్వం కనీసం విత్తనాలైనా తమకు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయటం లేదని చెప్తున్నారు. సింగరాయకొండ మండలం నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వారం రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు చెరువులు అదేవిధంగా వాగులు తెగి పంట పొలాల్లో నీరు మోకాల లోతుకు పై ఎత్తున ప్రవహిస్తూ కూడా వరి నాట్లకు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పాకాలకు సంబంధించినటువంటి రైతాంగం మనతో పాటు ఉన్నారు. ఇటు పాకాల మండలం కావచ్చు, అదేవిధంగా ఏదైతే సింగరాయకొండకు సంబంధించినటువంటి మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వారం ముందు నుంచే కూడా నార్లు పోసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు దుక్కి దున్నడానికి కావచ్చు, అదేవిధంగా విత్తనాలకు కావచ్చు, ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాల్లో నార్లు నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎకరాకి నారు పోస్తే 2-3 వేలు అవుతుంది. అది మళ్ళీ పోసుకోవాలంటే మళ్ళీ టైం ముందుకు వెనకపోతుంది. మళ్ళీ తగ్గినాక మళ్ళీ 10 రోజులు పోస్తే మళ్ళీ వెనక చిక్కి నీళ్ళు ఉంటాయా లేదా అది భయం, అది నష్టంగా జరుగుతుంది దానికి కూడా. సో చెరువులు వాగులు అన్నీ కూడా తెగొచ్చి పంట పొలాల్లో నీరు చాలా వేగంగా కూడా ప్రవహిస్తూ మొత్తము వరి నార్లను నష్టపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఎన్ని వాగులు ఎన్ని చెరువులు కూడా ఇక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మాకు ఒక సుమారుగా 4 చెరువులు అరుగులు పొల్లి పారుతున్నాయి. అదే 2 చెరువులు ఏదో తెగుతాయి అనేది అంటున్నారు. అది ఎంతవరకు ఉందనేది చూడాలి. అది ఇప్పుడైతే 4 చెరువులు అరుగులు పారుతున్నాయి బాగా. దానివల్ల నార్లు ఎన్ని మునిగిపోయి బాగా నష్టం కలిగింది. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాల్లో వరి నార్లు వేయడం జరిగింది? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల్లో ఒక ఎకరన్నరలో నారు పోసాము. ఆ నారంతా నష్టం అది అయిపోయింది. మళ్ళా నారు పోయాలంటే మళ్ళీ మాకు ఒక 50,000 ఖర్చు అవుతుంది. అట్లాగే ఇక్కడ 4 చెరువులు ఉన్నాయి. 4 చెరువులు కూడా కొద్దిగా ఇంకా వర్షం కనుక అయితే చెరువులు కూడా కొన్ని తెగే ఇబ్బంది కూడా ఉందని అనుకుంటున్నాము. చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఎప్పుడు వర్షం సంభవించినా కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందా? వాగులు చెరువులు అన్ని తెగిపోయి నష్టం వాటిల్లుతుంటుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తుఫాను వల్లే ఇట్లా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇంత వర్షం లేదు, చెరువులు కూడా పూర్తిగా కూడా నిండలేదు. ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది ఈ తుఫాను వల్ల. ఇలా ఎప్పుడైనా జరిగిందా గతంలో? గతంలో అంటే ఇంతకుముందు ఒకసారి ఒక లైలా తుఫాను వచ్చినప్పుడు జరిగింది. నష్టపరిహారం ఏమన్నా అందుతుందా ప్రభుత్వం తరపు నుంచి? ఎప్పుడైతే వరి మునిగిపోయినప్పుడు కావచ్చు, కొత్త దశలో ఇలాంటివి ఏమన్నా జరిగాయా? అదేవిధంగా నార్లు నష్టపోయినటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి టైంలో మాకు అందరికీ నష్టపరిహారం ఇవ్వటం జరిగింది. అప్పుడు మాత్రమే జరిగింది. మళ్ళీ ఎప్పుడు అలాంటి పరిస్థితి రాలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు జరిగింది ఇలాగా. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాకు 2 ఎకరాలు ఉందండి. నారు పోసాము. 1 ఎకరాకు పోస్తే అది ఇట్లాగే వర్షం పడి అంతా కొట్టుకొని పోయింది. దాని ద్వారా మాకు ఒక 4,000 అట్లా నష్టం వచ్చింది. మళ్ళీ పోసుకోవాలన్నా ఇప్పుడు ఈ నీళ్లు బాగా 10 రోజులు అయితే కానీ ఈ నీళ్ళన్నీ వెళ్ళవు. తర్వాత వచ్చేసి ఏంటంటే బాగా సన్నకారు రైతులు బాగా ఇబ్బంది పడుతూ బాగా నష్టం కలిగి మళ్ళీ నెక్స్ట్ పోసుకోవాలన్న స్థితిగతులు లేకుండా అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం గవర్నమెంట్ ఏదైనా సహాయం చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది, కానీ ఎవరు స్పందించట్లేదు. దానివల్ల రైతాంగం అంతా నష్టపోతుంది. కనీసము ఈ నార్లు కొట్టుకుపోయి మునిగిపోయినటువంటి పరిస్థితుల్లో అవి పూర్తిగా కూడా దెబ్బతింటాయి, పాచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు. సో తిరిగి కనీసము మీరు నార్లు వేసుకోవడానికి విత్తనాలన్నా ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది? లేదు, ఎవరు ఇవ్వట్లేదు. దానికి అసలు స్పందించినటువంటి వాళ్ళే లేరు. అసలు దాని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇప్పుడు ఏంటంటే రైతాంగం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్న డబ్బులు అంటే సన్నకారు రైతులు ఉంటారు కదా, ముందు డబ్బులతోటి రైతు నార్లు పోసుకొని మళ్ళీ ఎలా పోసుకోవాలని ఆలోచిస్తూ ఈ నీళ్లు కూడా ఈ పోవడానికి కూడా 10 రోజులు టైం పడుతుంది. అందుకు కాబట్టి కొంచెం ప్రభుత్వం అనేది స్పందించి ఈ సన్నకారు రైతులకి మేలు చేయాలని కోరుకుంటున్నాం. వారం గిట్టికి పట్టింది. అధికారులు ముందేం హెచ్చరించలేదా నార్లు పోయికండి? ఏం అసలు సమస్య లేదు, పట్టించుకోవాలి. అసలు 24 కురిసిన వాన అయితే సరిపోయేది మాకు. 24 నైట్ కురిసిన వాన సరిపోయేది. ఇప్పుడు కురిసిందంతా వేస్టే, వ్యర్థమైంది, సముద్రం పాటమే. ఈ వర్షమే మాకు అది ఆ వానకైతే ఇబ్బంది జరిగేది కాదు. ప్రభుత్వ సహాయం ఎప్పుడు ఉండదా ఇక్కడ? లేదు, ఇప్పుడు ఎవరు ఇస్తామని ఆశ పెడతారు, ఇతరులు ఉరికిస్తారు, చేతులు దులుపుకుంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా వచ్చేదా? అప్పుడు రాజశేఖర్ టైంలో వచ్చేది, జగన్మోహన్ టైంలో అరొకరు ఇస్తుండే వాళ్ళే. ఈ టీడీపీ గవర్నమెంట్లోగా ఇతికెత్తికి చేస్తారు,
అందరు రైతులు పట్టించుకోరు, ఎవరు తీసుకుంటారో కూడా తెలియదు. వెతికెతికంటే వాళ్ళ మనుషులకు మాత్రం అంతే. కనీసం మీరు బజార్లో బీసింగ్ కొడితే మా వాకిలు తెప్పించి కొట్టారు, మా వాకిట్లో కొట్టలేదు. అంటే మేము మనుషులు కాదు, ఏంది అర్థం కాల, అంత దారుణంగా ఉంది గవర్నమెంట్. సో అది చూస్తున్నాం. ప్రధానంగా రైతాంగానికి ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని మిగిల్చేటువంటి తుఫాన్లు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండా చేదాటివేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాముకి ముందస్తు హెచ్చరికలు ఉండవు, ఒకవేళ నష్టం వాటిల్లిన తర్వాత ఈ వరి నాట్లకు సంబంధించి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వబోదో అవి మేము చెప్తే మీరు వేసుకోలేదు అనేటువంటి చందాన మాట్లాడడం అనేది నిజంగా తమకు కలిగినటువంటి ఒక దౌర్భాగ్యంగా వాళ్ళు భావిస్తున్నారు. కనీసం ఒక ప్రభుత్వం స్పందించి విత్తనాల సరఫరా అయినా కూడా ఉచితంగా చేపడితే తమకి కాసింత సహాయాన్ని అందించినటువంటి వారు అవుతారని చెప్పి కూడా సాక్షి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఇక్కడ ఉండేటువంటి పాకాల గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సింగరాయకొండ, పాకాల గ్రామం, ప్రకాశం జిల్లా. తుఫాను ప్రభావంతో కృష్ణా, పశ్చిమ డెల్టా కింద వరి పంట తీవ్రంగా దెబ్బతింది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో సుమారు 4 నుంచి 5 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఈ తుఫాన్ ధాటికి దాదాపు 80% పంట దెబ్బతిందని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టామని అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే కోలుకోలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు తుఫాను వల్ల ఈ దశలో వరి ఈని పాలు పోసుకునే దశలో నేలకి ఒరిగి బీభత్సం సృష్టించింది. ప్రభుత్వం ఎంత చేసినా కూడా రైతుకి తీరన ఇబ్బందికరంగానే ఉంది వాస్తవంగా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాలపై తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారీ ఈదురుగాలులు అరటి, తమలపాకు తోటలు దెబ్బతిన్నాయి. కార్తీక మాసం కావడంతో తమలపాకు, అరటికి మంచి డిమాండ్ ఉందని, ఇంతలోనే తుఫాన్ను పంట మొత్తాన్ని తుడిచిపెట్టేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. 2 ఎకరాలు అంటితోట వేసింది సార్, లీజ్ ఇచ్చింది. రాత్రి తుఫాన్ నిన్న మధ్యాహ్నం గల్లెట్టి అయ్యెట్టి బోట్లెట్టి అని చేసాను సార్. చేసిన రాత్రికి మొత్తం తెల్లన్నప్పటికి ఏం లేకుండా అయిపోయింది సార్. అది చూడడానికి భారీ గెల 2,50,000, 1,70,000 ఇలాగ ఎట్టాను సార్. సరిగ్గా చేతికి వచ్చేటప్పటికి మొత్తం తుడిసిపోయింది సార్. తుఫాన్ వచ్చింది, ఏం చేయాలో తెలియక ఏదో ప్రభుత్వం ఆదుకుంటే ఏదో కొంత ఎదరికి వెళ్తాం సార్. మోంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వరి చేలు నేలకొరిగాయి. భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఎకరాకు 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మొన్న దీపావళికి కోద్దాం అనుకున్నాం, దీపావళి కోద్దాం అనుకున్నప్పటికీ ఈ అకాల వర్షం, ఈ తుఫాను వేటకు మొత్తం నేలంటేసిందండి. 30,000-40,000 దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఏం లేదండి, చేతికొస్తే మరి చేతికొచ్చాక పడిపోయిందండి మొత్తం. ఈ వర్షం 4 రోజుల కింద బాగానే ఉందండి, చేను మొత్తం నేలంటేసింది. నేలంటేసి బీభత్సంగా కింద మొక్కలు వచ్చేస్తున్నాయి, పైనుంచి నీళ్ళు అవి దిగుతున్నాం వల్ల మరి ఎంతవరకు అవుతుంది. మిషన్ కోద్దామంటే ఒరిపించాక కోతకైనా చేతికి వచ్చేలా లేదండి. ఇది 1-4 గంటలు అయినా వాళ్ళు ఎంతవరకు ఒప్పు చేయగలదు అని తెలుస్తలేదండి. ఇది వేరే గవర్నమెంట్ ఆదుకోవాలని పై అధికారులు కూడా వచ్చారండి చూస్తాకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.